పూడిక తీయలేదు, నాలా మారలేదు. ఇగో ఈ పరిస్థితి చూడుర్రు ఒకసారి మీరు. ఇది 2.5 ఏళ్ళు ఏమన్నంటే వానలు పడ్డాయి, నిండిపోయినాయి, వానలు పడ్డాయి, బీఆర్ఎస్ మంచిగా పనిచేయలేదు కాబట్టి ఇదంతా అవుతుంది అని చెప్పేసి. ఇప్పటికీ 5 వానాకాలంలో పోయినాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 వానాకాలంలో పోయినాయి కదా. మరి 4 వానాకాలాలలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 4 వానాకాలల్లో అసలు ఇబ్బంది ఉండొద్దు, రోడ్ల మీద నీళ్ళు ఆగద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండు చెప్పగలుగుతాడా రేవంత్ రెడ్డి? సరే, బీఆర్ఎస్ మీద ఏ సందర్భమైనా, ఏ సమయం వచ్చినా, లేకపోతే అది సందర్భం కాకపోయినా, సందర్భం అయినా కూడా రేవంత్ అన్న ఏం చేస్తా ఉన్నాడంటే బీఆర్ఎస్ మీద నెట్టేసి ఈజీగా చేతులు దులిపేసుకుంటా ఉన్నాడు కదా. మరి వచ్చి 2.5 ఏళ్ళ పొద్దు అయింది. ఈ 2.5 ఏళ్ళ పొద్దులా నువ్వేం చేసినావు? రోడ్ల మీద నీళ్లు నిలవకుండా, ప్రాంతాలు ముప్పుకు గురికాకుండా, కాలనీవాసులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకున్నావు? ఈ హనుమకొండకి, వరంగల్ మొన్న పోయితేవి కదా, మొన్న అప్పట్లో పోయేస్తేవి కదా, 1200 కోట్లు ఇస్తా, 1400 కోట్లు ఇస్తా, ఇదంతా ఏమి ఉండద్దు, ఇదంతా ఏమి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి 1200 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వచ్చినావు కదా. మరి 1200 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినోడివి. ఆ పైసలు ఇస్తే ఇప్పటికీ ఈ నగరం మొత్తము నీళ్ళల్లో మునిగిపోయేది కాదు కదా. అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు, గతేడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షానికి జలమయమైన వరంగల్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ఫోటో చూపెట్టి ముచ్చట మాట్లాడితే దీనికి బీఆర్ఎస్ఏ కారణం, బీఆర్ఎస్ చేయబట్టి ఇట్లా అయింది అని చెప్పేసి మాట్లాడతారు. వచ్చిన 2.5 ఏళ్ళ పొద్దులో నువ్వేం చేసినావు? నీళ్ళల్లో జలమయమైన వరంగల్ అని చెప్పేసి పోయిన ఏడాది అక్టోబర్లో చూసుకున్నాం కదా, పోయిన వానాకాలంలో చూసుకున్నాం కదా. మరి ఈ వానాకాలంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది కదా. వరంగల్లో వరదలు వచ్చినాయి, చాలా జాగాలలో వరదలు వచ్చినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. హైదరాబాద్ మహానగరంలో మరి చిన్న వానకే మొత్తం నిండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి పోయిన 10 ఏళ్ల కాలంలో ఎందుకు అట్లా నిండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడలే? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, గటేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ నాళాలు ఉన్నాయి. ఆ నాళాలకు నీళ్లు పోయే హోల్స్ ఉంటాయి అక్కడక్కడ. ఆ హోల్స్లలో మొత్తం చెత్త ఇంత కుప్పలు కుప్పలు జామ్ అవుతా ఉన్నది, కుప్పలు కుప్పలు పేరుకపోతా ఉన్నది. ఆ పేరుకపోయిన చెత్తను కూడా తీసేస్తలేరు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఏం కథ అనేది. చిన్న చిన్న వానకే మొత్తం నిండిపోతా ఉన్నది, మొత్తం నిండిపోతా ఉన్నది. మన కొండాపూర్లో చూసిన ఒక కారు అయితే మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఫ్లైఓవర్ల మీద ఉన్న ఫ్లైఓవర్లు కూడా నిండిపోతా ఉన్నాయి. మళ్ళీ దానికి బీఆర్ఎస్ వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టి తప్పు చేసిండ్రు కదా, దానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే కారణం. ఆడ చెత్త ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ మీద చెత్త నిండిపోయింది కదా, ఆ చెత్త తీయకపోవడం కూడా బీఆర్ఎస్ వాళ్ళ వైఫల్యమే. అవి గట్లున్నది రేవంత్ రెడ్డి అన్న చక్కదనం. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు పాలన. అరే, వానలు పడతా ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ప్రజలను ఇబ్బందులు పెట్టద్దు, మనం ప్రజల మంచి కోసమే అధికారంలోకి వచ్చినాము, ప్రజా శ్రేయస్సు కోరుకునేటోళ్ళము అని ఆలోచించేటోళ్ళు ఎవరైనా చెత్తనన్నా క్లీన్ చేస్తారు, చేపిస్తారు. అరే, లేనోళ్ళు లేకేడితే ఉన్నోడు ఉండేడ్చిండు అన్నట్టున్నది రేవంత్ అన్న శాస్త్రం. మరి ఇంత అధ్వానమా, మరి ఇంత ఘోరమా? చెత్త తీసే అది లేదు, మళ్ళీ నిండిపోతుంది. ఇప్పుడు 1200 కోట్ల పనులు, డిపిఆర్ దాటని 1200 కోట్ల పనులు. పోయిన తాపు పోయి డిపిఆర్ కూడా తయారు చేసిండట, డిపిఆర్ వరకే ఆగిపోయిందట. 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాము, అట్లా ఇట్లా డిపిఆర్ వరకే ఆగిపోయింది. ఆ పైసలు శాంక్షన్ కాలే, ఆ పనులు మొదలు కాలే. మరి అది డిపిఆర్ కంప్లీట్ చేసిరంటే మరి పైసలు కూడా శాంక్షన్ చేసి దేనికన్నా వాడిరట. పక్కదో పడుతున్నాయి కదా, ఎన్ని పక్కదో పడతలేవు, ఎన్ని కాలం చూస్తలేం మనం. రైట్, చూడండి ఇక్కడ హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమైన, వాహనాలు నీళ్లలో తేలి ఆడడం, కొట్టుకపోవడం చూసినాం. ఇదే తరహా సమస్య రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ పొంచి ఉన్నది. వానాకాలం వచ్చినా ఆయా నగరాల్లో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యలు కొన్ని చోట్ల ప్రారంభమే కాలేదు, కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సీజన్లోనూ తమ కాలనీలకు ముంపు తప్పదేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతేడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షానికి జలమయమైన వరంగల్ బొంది నాలాతో ఓరుగల్లకు ముప్పు. వరంగల్ నగరానికి బొందివాగు నాలాతో ముప్పు పొంచి ఉంటోంది. నగర శివార్లోని 47 చెరువుల మత్తడి నీళ్లు ఇందులో చేరి 20,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. 2021లో వచ్చిన వరదలకు ఈ నాలా పొంగి చాలా కాలనీలు నీట మునిగినాయి. 2024 సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు మళ్లీ పొంగి పొరడంతో 25 కాలనీలు నీట మునిగాయి. గత ఏడాది అక్టోబర్ 30న కురిసిన భారీ వర్షంతో 50 కాలనీల్లో
ఇల్లు 2 రోజులు వరదలోనే నానిపోయినాయి. ఈ నాలాను విస్తరించి రిటైనింగ్ వాళ్ళు కట్టాలని 2022లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఆ పనులు ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వం మారడంతో పనులన్నీ రద్దయినాయి. 2024లో 158 కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేసిండ్రు. కేవలం 11 కోట్లు పనిచేశాక బిల్లు రాలేదని గుత్తేదారు 2025లో అక్టోబర్లో పనులు ఆపేసిండ్రు. ఏమైంది? ప్రజలంటే అంత లెక్కలేదా? ప్రజల పానాలంటే లెక్కలేదా? నీ ఒక్క పానం అంటేనే నీకు పాయిరమా రేవంత్ రెడ్డి? నీ ఒక్క పానం అంటేనే నీకు పాయిరం. అరచేతుల మాయల పక్కిరి పానం కదా, సముద్రాల అవతల చెట్టులో ఉన్నట్టు మొత్తం మీద నీ పానం అంతా నీ కుర్చీ మీదనే ఉన్నది. నీ పానం ఒక్కరిని కాపాడుకుంటావు. పనులు మొదలైనవి కదా, పనులు మొదలు కాకపోతేనేమో ఇప్పుడు 2021లో వచ్చిన వరదలకు నాలా పొంగి కాలనీలు నీట మునిగినాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం ఉన్నది. 2022లోనే వాళ్ళు పరిపాలన అనుమతులు వచ్చినాయి, పనులు ప్రారంభమైనాయి. పనులు ప్రారంభమయ్యేలోగా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది, ఆ పనులన్నీ రద్దయినాయి. మరి కంటిన్యూషన్గా 2023, 24, 25, 26 158 కోట్లతో ఏమంటారు కదా, ఆల్రెడీ శంకుస్థాపన అయింది, పరిపాలన అనుమతులు వచ్చినాయి, కొన్ని నిధులు విడుదలైనాయి, పనులు మొదలైనాయి. మళ్ళీ 158 కోట్లతో కొత్తగా శంకుస్థాపన చేసిండ్రట. పాత సీసాలో కొత్త సారాయి, కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు ఇల్లు శిలాఫలకాలు వీకేయడము, కొత్త శిలాఫలకాలు పెట్టడము. కేసీఆర్ శిలాఫలకం ఉంటే ఆ శిలాఫలకాలు కేసీఆర్ ఇనాగ్రేషన్ చేసినాయి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనాగ్రేషన్ చేసినాయి. ఆ శంకుస్థాపన శిలాఫలకాలు ఉంటే అవి వీకేసి వీళ్ళ పేర్లతో మళ్ళీ కొత్త శిలాఫలకాలు పెట్టుకున్నాడు అవుతుంది. కానీ ఆ శిలాఫలకాల మీద పెట్టినంత ఇంట్రెస్ట్ మరి పని ఏడుదాకా కొనసాగుతూ ఉన్నది, ఎట్లా పోతా ఉన్నది, ఏం చేస్తూ ఉన్నారన్న ఆలోచన లేదు. 2021 వరదలు వస్తే 2022లో పనులు మొదలు పెట్టిండ్రు. అప్పటికి ప్రభుత్వం మారిపోయింది. సగం దగ్గర దాకా వచ్చినాక పనులు ఏమంటారు, ప్రభుత్వం మారిపోతే ఆ పనులన్నీ ఆగిపోయినాయి. అవన్నీ రద్దయితాయి కదా, ఇక టెండర్లు అట్లా ఇట్లా అని చెప్పేసి ఉంటాయి కదా, అది రద్దయిపోయినాయి. రద్దయిపోయిన తర్వాత 2024లో 158 కోట్లతో కొత్తగా శంకుస్థాపన చేసిరట. 1200 కోట్లు డిపిఆర్ దాటలేదట. డిపిఆర్ దాటలేదు కానీ పాపము మళ్ళీ ఇప్పుడు ముంపు బాధతోని వీళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. డిపిఆర్ దాటని 1200 కోట్ల పనులు గత ఏడాది అక్టోబర్ 29న రాత్రి 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వరంగల్ ముప్పునకు గురై జనజీవనం స్తంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి నాలాలను విస్తరించేందుకు డిపిఆర్ తయారు చేసి పంపాలని చెప్పిండ్రు. ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా 1200 కోట్ల వ్యయ అంచనాలతో డిపిఆర్ తయారు చేయించి కొన్ని నెలల కిందట పంపిండ్రు. ఈఎన్సీ వద్ద పెండింగ్లో ఉందంటున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిస్తే మళ్ళీ ముంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది. ఈ సమీక్ష సమావేశం పెట్టే ముంగట పోయిన తాప ఏడేడ పర్యటించి వచ్చినా, ఎక్కడెక్కడ వరదలు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉన్నది అనే దాని మీద సోయి చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే, జ్ఞానము తెలివి ఏమన్నా ఉంటే, ఆ మెదల్లో ఉన్న గుజ్జు ఏదైతే ఉన్నదో అది మోకాలకు జారకుంటే పోయిన తాప 1200 కోట్లకు డిపిఆర్ తయారు చేసి పంపమన్నాం కదా, మరి ఏమైంది ఏం కథ అని ఆరా తీసి ఎక్కడి దాకా వచ్చినాయి పనులు 2024 నుంచి ఇప్పటిదాకా ఆ నాలా విస్తరించే పనులు ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెడితే అయిపోతుండే, ఆ కట్ట మొదలు పెడితే అయిపోతుండే. ఇప్పటికీ మంచిగా ఆరాంసే సుకున్సే ఉందరు కదా జనాలు. జనాలు సుఖంగా సంతోషంగా ఉంటే మన రేవంత్ అన్నకు పట్టది, నచ్చదు. ఎందుకంటే ఆయన బాజాప్తా బాహటంగానే చెప్తా ఉన్నాడు కదా, జనాలు ఏడుస్తూ ఉంటే నాకు సంతోషము అని చెప్పేసి, ఒకళ్ళు బాధపడతా ఉంటే నాకు సంతోషము అని చెప్పేసి, వాళ్ళ ఆర్తనాదాల మధ్య నిలబడి స్పైరస్ సినిమాల భైరవుడు నవ్వినట్టు ఈయన ఆర్తనాదాల మధ్య నిలబడి నవ్వుతాడు అన్నట్టు. పిఆర్ స్టంట్లు బందేయిరి సారు, పాలన మీదికి రాండి. మొన్న పరేడ్ గ్రౌండ్లో చూసిన మహిళా శక్తి వారోత్సవాలని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు కదా వల్ల, ఆయన వానలో తడిచిండట కానీ బయట ఉన్న మహిళలు అమృతంలో తడిచిండ్రట. మహిళలను ఎక్కడి నుంచో కొమురం భీం ఆసిఫాబాద్ నుంచి పట్టుకొని వచ్చిర్రు పాపం. వాళ్ళు రాత్రనక పగలక అక్కడి నుంచి. మరి రాకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టు, ఫ్రీ కరెంటు కట్టు, డైరెక్ట్ బాహటంగానే చెప్తాను కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు వచ్చే రేషన్ కార్డు కట్టు, ఇట్లా బెదిరిస్తే ఏం చేయాలనో దేవుడో దిక్కుదీం లేకుండా ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో మూలకేలు మహిళలను పట్టుకొచ్చిండ్రు. ఆ సభలు ఎందుకు పెడతా ఉన్నాడు, ఆ సభలు సమావేశాలు ఎందుకు పెడతా ఉన్నాడో కూడా ఇంతవరకు తెలియదు. ఆయన బల ప్రదర్శన కోసం, ఆయన నా ఎంబడ జనాలు ఉన్నారని నిరూపించుకోవడం కోసం ఆయన ఏమన్నా చేస్తుండు కానీ జనాల గురించి ఆలోచించిన పాపాన పోతలేడు. ఇగో ఇట్లున్నది కథ.